చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి బాయిల్ చేస్తున్నాం. నెక్స్ట్ చికెన్ని కూడా మిక్సీలో వేసి 1-2 పల్స్ ఇచ్చి తీసుకొస్తాం అనమాట. టమాటాలు, ఒక 2 మీడియం సైజ్ టమాటాలు, 2 మీడియం సైజ్ ఆనియన్ని ప్యూరీ చేసుకుందామండి. ఇంకా కొంచెం ఆయిల్ పోసి ఇందాక ప్యూరీ చేసుకున్న పేస్ట్ని వేసుకుంటాం. ధనియాల పొడి, చేసుకున్న చికెన్ పేస్ట్ని వేసేద్దాం. ఒక 2-3 మినిట్స్ మాయిశ్చర్ అంతా పోయేదాకా దీనిని మనం వండుదాం. ఒక 10 మినిట్స్ దాకా దీనిని రోస్ట్ చేశానండి. కొంచెం ఇలాగా డ్రైగా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. కొంచెం మంచిగా రోస్ట్ చేయాలన్నమాట, వేపుల్లాగా. ఇప్పుడు బాగుంటుంది. 2 కప్స్ మైదా పిండి తీసుకున్నాను. ఇందులోపల 1/2 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ 1.5 స్పూన్ ఈస్ట్, 1 స్పూన్ షుగర్, 1.5 స్పూన్ షుగర్, కొంచెం షుగర్, అండ్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కాదు, బేకింగ్ పౌడర్. సో ఇవన్నీ వేసి ఇందులోపల మనం కొంచెం వామ్ వాటర్, గోరువెచ్చ కన్నా కొంచెం హీట్ ఉంది, వామ్ వాటర్ వేసి మిక్స్ చేయాలన్నమాట. పిండిని ఇలా ఒక వుడెన్ ప్లాంక్ మీద తీసుకుని దానిని బాగా మసాజ్ చేస్తూ ఉంటే, అది పిండి లాజిక్ ఏంటంటే అండి, పిండి కొంచెం పల్చని ఉంటుంది అనుకోండి, అది సాఫ్ట్గా వస్తుంది అనమాట. బ్రెడ్ మీన్స్ పిజ్జా ఏదైనా కానీ. పిండి టైట్గా ఉంటుంది అనుకోండి, అది పొంగదనమాట. సో పొంగాలి అంటే పిండి కొంచెం సాఫ్ట్గా ఉండాలి. సో మనం చపాతీకి లాగా గట్టిగా కలిపేసుకుంటే అది గట్టిగా ఉంటుంది. సో ఇలా నీట్ చేస్తూ ఉంటే పిండి కొంచెం ఒక 5 to 10 మినిట్స్ వరకు పిండిని ఇలాగా నీట్ చేయాలి, కలపాలి, బాగా మలాయించాలి.
20 మినిట్స్ అయిందండి పెట్టి. మంట సిమ్లోనే ఉంది. చూడండి ఎంత బాగా బల్జ్ అయింది. వావ్. సో మేము రెగ్యులర్గా చేసుకునే చికెన్ అండ్ చీజ్ పిజ్జా అండి ఇది. ఇలానే చేసుకుంటాము. టేస్ట్ అండ్ స్మెల్ అయితే చాలా బాగుందండి, అదిరిపోయింది. మీరు ట్రై చేయండి, బాగుంటుంది.